ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రుణాల ద్వారా ఆర్థిక చేయూత అందించి సొంత వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పీఎం సహాయ నిధులు, సెడ్, సీప్, ఎంఎస్ఎంఈ అవకాశాలను ప్రజలకు ఎలా చేరవేస్తారు? ఈ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన ఎంతవరకు సాధ్యమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు మాటేమిటి అనే అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసిందే ప్రజా దర్బార్. ఈ రోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన వద్దకు ఎన్ని సమస్యలు వచ్చినాయి అనే దానిపై ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద వచ్చినాయి? అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతి మంత్రి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నెలకు ఒక రోజు ఇక్కడ గ్రీవెన్స్లో పార్టిసిపేట్ చేయమని, ఎటువంటి సమస్య వచ్చినా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి దాని పరిష్కారం చూపించమని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ నెలలో నాకు ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ప్రధానంగా సుమారుగా ఒక 40 మంది గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో ఒక 40-50% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. రీసర్వేలో వచ్చినటువంటి ఇష్యూస్ వల్ల దానివల్ల వచ్చినటువంటి ఇష్యూస్ని వెంటనే సాల్వ్ చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. కొన్ని సమస్యలు రీసర్వేలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, అంటే క్రమేణంగా భూమి సాగులో ఉన్నా కూడా వాళ్ళ సర్వే నెంబర్ ఫిజికల్ పొజిషన్ వేరేది ఉండడం వల్ల వీళ్ళకి ఇచ్చినటువంటి కొత్త సర్వే నెంబర్ మీద హక్కుదారు వీళ్ళకి ఉండట్లేదు. అదే హక్కుదారుతో కొంచెం కన్సెంట్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే వీళ్ళ భూమి ఉందో వీళ్ళ భూమి వేరే వాళ్ళ పేరు మీద పడడం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళ భూమి మీద రావడం లాంటి సమస్యలు ఉన్నాయి. సో దాన్ని పరిష్కారం చూపించే దశగా ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి జేసీ కోర్ట్, జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా వాళ్ళు అపీల్ని ఫార్వర్డ్ చేయడం, దానివల్ల పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఎదుగుదలపై దృష్టి పెడుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా పార్కులు రాబోతున్నాయి. దాని గురించి ఇంకా ఎలా ఉండబోతుంది ఎదుగుదల అనేది చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆదాయం పెరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం వాడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా మన ప్రాంతంలోనే తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తువులు దేశ విదేశాల నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం. మనం భారతదేశంలో తయారు చేసుకునే విధానం మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని కొత్త కాన్సెప్ట్స్తో ఈరోజు గత 10 సంవత్సరాలుగా అనేక విధాలుగా ఎంఎస్ఎంఈని ప్రోత్సాహం కల్పించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈకి పెద్దగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచన విధానం కలవరుస్తూ చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద కన్వర్ట్ అయ్యి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడం మొదలవుతుంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఒక ఇకోసిస్టమ్ తయారు చేసుకొని ప్రధానంగా ఉన్నటువంటి పార్కులు, ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో కల్పించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు 175 నియోజకవర్గాల్లో 138 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ని గ్రౌండ్ చేసి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో 19 పార్కులు ఆల్రెడీ అలొకేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. సుమారు 1000 ఇండస్ట్రీస్ కూడా ఈరోజు ఆ ఎంఎస్ఎంఈ పార్క్స్లో ఏవైతే ఈ ప్రభుత్వం మొదలుపెట్టిన ఎంఎస్ఎంఈ పార్క్స్లో 1000 ఇండస్ట్రీస్ కూడా ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీగా వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ మెయిన్ ఉద్దేశం అనేది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అందులో భాగంగా డ్వాక్రా మహిళలకు కూడా లోన్లు ఇస్తున్నారంటున్నారు. దాని గురించి అంటే ప్రధానంగా డ్వాక్రా మహిళలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కొంత సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన జీడిపి, మన రాష్ట్ర జిఎస్డిపి పెరగాలన్నా, దేశ జీడిపి పెరగాలన్నా ప్రతి కుటుంబంలో కూడా ఇన్కమ్ లెవెల్ పెరగాలి. ఇన్కమ్ లెవెల్స్ పెంచేదానికి ఏం చేయొచ్చు అంటే డ్వాక్రా ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఆదాయం కల్పించే విధానం ఏంటి, కొత్త ఐడియాస్ ఏం తీసుకురావచ్చు, వాళ్ళు ఏం చేసుకోవాలన్నా కూడా రుణాలు అలాగే సింప్లిఫై చేయాలి. ఎందుకంటే ఏ రుణం పెట్టాలన్నా కూడా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగే కన్నా ఈరోజు బ్యాంకులకే మేము డైరెక్షన్ ఇస్తున్నాము. CGTMSE ద్వారా మీకు బ్యాకప్ ఉంది. ఏ స్కీమ్ అయినా కూడా లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. చాలామంది మహిళలు ఈరోజు వాళ్ళు ఉత్తేజంగా, ఎందుకంటే ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల డ్వాక్రా మహిళల్లో సుమారు 2-3 లక్షల వరకు, 2 నుంచి 3 లక్షల వరకు చదువుకున్న మహిళలు ఉన్నారు. చదువుకొని పెళ్లి చేసుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రోత్సాహం కల్పించి గత సంవత్సరంలో ఉన్నటువంటి 1,00,000 మంది టార్గెట్ మీట్ అయ్యాము. ఈ సంవత్సరం
డ్వాక్రా మహిళల ద్వారా అంటే మెప్మా కానీ సెర్ప్ కానీ సుమారు 5 లక్షల ఆంటర్ప్రినర్స్ తయారు చేయాలని ఒక ఆలోచన మాకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగానే డిపార్ట్మెంట్లో చాలామంది మోటివేట్ చేస్తున్నాం, రుణాలు ఇస్తున్నాం. ఎవరు ఏం చేసుకోవాలన్నా కూడా మేము ఒక కార్యరూపం చేస్తున్నాం. సార్ ఇప్పుడు సీప్ అనేది సెర్ప్ అనేది ఎంఎస్ఎంఈలో ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది? అంటే సెర్ప్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఏంటంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, అంటే పావర్టీని ఎలిమినేట్ చేయడానికి ఏం విధానం చేయొచ్చు అనే దాని మీద ప్రధానంగా వర్క్ చేస్తుంది. దాంట్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీస్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఎంఎస్ఎంఈ పిఎంఈజీపీ కానీ, పిఎంఎఫ్ఎంఈ కానీ, పిఎం అజయ్ కానీ, పిఎం ట్రైబల్కి వచ్చినటువంటి ఇన్సెంటివ్ పాలసీస్ కానీ, అలాగే సిఎంఈపీ చీఫ్ మినిస్టర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ కానీ, అలాగే అన్ని విధాలను ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా ఈరోజు సెర్ప్లో ఎక్కువగా అడాప్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది మహిళలు ప్రోత్సాహంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మహిళలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు స్వయంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళు ఆంటర్ప్రినర్ కింద కావాల్సినటువంటి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కి అయితే ప్రధానంగా వచ్చిన సమస్యలు తగిన కాలంలో పరిష్కారం చూపిస్తామని వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి ఆ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ మీద ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టబోతుందని, ఇంకా భవిష్యత్తులో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేరిట ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం ఇచ్చే దిశగా అడుగులు వేయాలని, ఉద్యోగం తీసుకునేలా కాకుండా ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ముందుకు అడుగులు వేస్తుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.